హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సదానందం. ఈ రోజు మన వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాలను చూడబోతున్నాం. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే కొద్దిగా కష్టంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 12 జ్యోతిర్లింగాలు ఒకే ప్రదేశంలో ఉండవు. ఆంధ్రప్రదేశ్ లో 1, మహారాష్ట్రలో 4, తమిళనాడులో 1, గుజరాత్ లో 2, మధ్యప్రదేశ్ లో 2, ఉత్తరప్రదేశ్ లో 1, అలాగే ఉత్తరాఖండ్ లో 1. ఈ విధంగా దూరంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒకేసారి చూడాలంటే కష్టమనే చెప్పవచ్చు. కానీ ఈ 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి ఒకే రోజు ఒకే దేవాలయంలో దర్శించుకోవచ్చు. ఈ దేవాలయం ఎక్కడో కాదు, మన తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలోని సోమశిల అనే గ్రామంలో కృష్ణానది ఒడ్డున ఉంటుంది. ఎంతో పురాతనమైన ఈ అద్భుత దేవాలయంతో పాటు ప్రక్కనే కృష్ణానది అందాలను కూడా మనం చూడవచ్చు. దయచేసి పూర్తి వీడియో చూడండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళాలంటే వనపర్తి నుండి 55 కిలోమీటర్లు, గద్వాల నుండి 80 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 176 కిలోమీటర్లు ఉంటుంది. సరాసరి దేవాలయం వరకు కూడా వెహికల్లో వెళ్ళవచ్చు. ఇదే శ్రీ శ్రీ లలిత సోమేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ గ్రామాన్ని సోమశిల అంటారు. స్వామి యొక్క పేరు మీద ఈ గ్రామం యొక్క పేరు పెట్టుకున్నారు. స్వామి పేరు సోమశేఖరుడు. గుజరాత్లో ఉండేటువంటి సోమశేఖరుడు ఇక్కడ ఉన్నాడు. ఆయనంత ప్రీతి వైభవంగా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమాలు. ఇది పూర్వం గర్భగుడి చాణక్యులో లేక రుద్రమదేవి కాలమో అంతకుముందు ఉన్నటువంటిది పూర్వకాలంది. తర్వాత ఈ నిర్మాణం అంతా కూడా కొత్తది. 83లో ఎన్టీ రామారావు సీఎం అయినప్పుడు ఆ నీటిలో మునిగేటువంటి కార్యక్రమం అంతా చూసి బాధపడి, అయ్యో ధూపదీప నైవేద్యం లేదు కదా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జట్పోల్ అనే గ్రామంలో పైకి గడ్డ మీద వేసి ప్రతిష్ఠ చేశారు. చాలా చూడవలసినటువంటి కాపీలు. మంచి పుణ్యక్షేత్రం ఇది. కృష్ణా తీరం ఉంది కాబట్టి రోజు రోజుకు అభివృద్ధి అయ్యే సూచనలు ఉన్నాయి. కింద ఈశాన్యంలో డౌన్ ఉంది, నీళ్లున్నాయి కాబట్టి వాస్తు ప్రకారం అట్లా కూడా ఇది. ఇంకా స్వామి మహానుభావుడు ఎక్కడ ఉన్నా ఆయనకు వైభవమే, ఆయనకు వాస్తేమిటి. తర్వాత అదే విధంగా శ్రీశైలంలో అట్లే ఉంది, కాశీలో అట్లే ఉంది. ఆ విధంగా ఉంది. ఇక్కడ మహాశివరాత్రి నాడు అత్యంత వైభవంగా కార్యక్రమాలు చేస్తారు. మొత్తం 12 ద్వాదశ లింగాలు ఉన్నాయి. 12 ద్వాదశ లింగాలకు మధ్యరాత్రి నుంచి అభిషేకం చేసి ఉదయం 8 గంటలకు శివపార్వతుల కళ్యాణం చేపిస్తారు. తర్వాత రథోత్సవం ఉంటుంది, రథం ఉంది చక్కగా. తర్వాత భోజన వితరణం జరుగుతుంది.
మలతనాడు పట్టాభిషేకం చేస్తుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. అక్కడ పక్కకు అమ్మవారు ఉంది, లలితాంబిక అమ్మవారు, అంటే కొంగు బంగారం. మనం త్రికరణ శుద్ధిగా అమ్మవారిని కనుక ధ్యానం చేస్తే, అమ్మా నాకు ఇది కావాలి తల్లి అంటే, తల్లి కనుక తన పిల్లలను దగ్గర తీసుకుని ఎట్లా లాలించి ఇస్తుందో, ఆవు కనుక అమ్మా అంటే దగ్గర తీసుకుని ఎట్లా పాలిస్తుందో, అమ్మ కూడా అట్లా. ఎందుకు చెప్తున్నది ఏంటంటే, తెలియదా అందరికీ అమ్మ అని. అది కాదు, నాకు కొంచెం జరిగింది. నా ఘట్టంలో, నా జీవితంలో నేను కొంచెం అనుభవించిన, అమ్మవారిని తలుచుకున్నా, నాకు కొన్ని జరిగినాయి కాబట్టి నేను యథార్థం చెప్తున్నా. 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి ఒకే చోట దర్శించుకునే అవకాశం, అదృష్టం కల్పించిన దేవాలయం ఇదే శ్రీ
అందాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కృష్ణానదిలో బోటింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ తెలంగాణ టూరిజం వారి గెస్ట్ హౌస్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు చాలా చక్కటి అనువైన ప్రదేశం ఇది. ఇక్కడ నుండి బోటు ద్వారా కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర దేవాలయాన్ని కూడా చూసి రావచ్చు.